జోర్దార్ వార్తలు స్పాన్సర్డ్ బై ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్. శనార్థులు పబ్లిక్ వార్తలు చూడడానికి అందరు తయారున్నట్టేనా? చలో మరి షురు చేసుకుందాం పాండి. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించే జోర్దార్ వార్తలు. మూలిగైనాక మీద తాటికాయ పడ్డట్టు ఇప్పటికే రాష్ట్రంలో అధికారం పోయి రందితోటి ఉంటే ఇప్పుడు అంతకంటే పెద్ద పరేషానే మోపైందట కేసీఆర్ సారుకు. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ అన్నట్టే ఎదురు దెబ్బ తాకేటట్టే ఉన్నదట. మరిగా ఎదురు దెబ్బేందో, కేసీఆర్ సార్కు వచ్చిన కట్టమేందో మనం కూడా చూసొద్దాం పాండి. మీ పాటోళ్ళు మాతోటి టచ్లున్నారు, టచ్ ఫోన్లలో కాకుండా ఉత్త ఫోన్లలో ముచ్చట పెడుతున్నారు అని అవతల పాటోళ్లను బెదిరించుకుంటూనే ఉంటారు అన్ని పాటోళ్ళు. అయితే ఈ తాప గట్ల బెదిరించుడేం లేదు, అంత భయపడుడే ఉన్నదట. కారు పార్టీ అధికారంలోకత్తే ఎట్లుండునో గాని అధికారం పోయే వరకు ఇప్పుడు కొందరు కారు పార్టీ లీడర్లైతే చెయ్యికి షేక్ హ్యాండ్ ఇచ్చేతందుకు గాంధీ భవన్ దిక్కే చూస్తున్నారట. ముంగట ఎంపీ ఎలక్షన్లుండుట్లా ఎమ్మెల్యే ఎలక్షన్లు అయినట్టే ఎంపీ ఎలక్షన్ల కూడా అయితది కావచ్చు. రాష్ట్రంలో ఉన్న 17 ఎంపీ జాగల్లో షెయ్యి పార్టీ హవా చూపిత్తది కావచ్చు అని ఓ నలుగురు కారు పార్టీ ఎంపీలు షెయ్యి పార్టీలకు పోదామని ఆలోచనలు చేస్తున్నారట. పార్టీల ఏన్నో మూలకు కూడా ఏమైతున్నది అని అరుచుకునే కేసీఆర్ సార్కు గీ మత్లవ్ ఎరకగాంగనే ఆళ్లను పంజరంలో పెట్టిన శిల్కల లెక్కనే పైలంగా చూసుకోవాలనని తతిమోళ్లకు చెప్పిండట. ఢిల్లీలుండుకుంటా అర్జెంటుగా హైదరాబాదు రావాలనని ఆ ఎంపీలకు ఆర్డర్లు కూడా వేసిండట కేసీఆర్ సారు. ఆళ్లను ఎట్లన్నా చేసి పార్టీ మారకుండా చూసుకునేటందుకు కేసీఆర్ సారు షాన్నే కట్టబడుతున్నాడట. అట్లా కారు పార్టీకెంచి షెయ్యి పార్టీలకు పోతే పార్టీకి డ్యామేజ్ అవుడే కాదు, చిన్నతనం అయితది. నవ్వనీకి తయారు గున్నోళ్ళ ముంగట బోర్ల పడ్డట్టు అయితది అని షాన్నే టెన్షన్ పడుతున్నాడట పెద్ద సారు. అసెంబ్లీ ఎలక్షన్లు అయినట్టు పార్లమెంటు ఎలక్షన్లు కావద్దు, ఖచ్చితంగా శానా జాగల్నే గెలవాలే అని ఈ తాప పాతోళ్ళకు కాకుండా కొత్తోళ్ళనే దింపే ఆలోచనలు కూడా చేస్తున్నాడట. మరిగా చూడాలే షెయ్యి పార్టీకి ఆకర్షితులైతున్న కారు పార్టీ లీడర్లను కేసీఆర్ సారు కాపాడుకుంటాడో లేకపోతే ఇంకేవైతదో అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన మేధావులు. ఎంకిపెళ్లి సుబ్బు సాగుకి వచ్చిందంటే ఏందో అనుకున్నాం గాని ఇప్పుడు ఏపీల పంకపాటి ఎమ్మెల్యేలు సీఎం జగన్ అన్న పరిస్థితి చూస్తే గది నిజమే అనిపిస్తున్నది. గిన్నొద్దులు మాకే టికెట్ అని సంబరపడ్డ పంకపాటి ఎమ్మెల్యేలు ఇప్పుడు తలకాయలు పట్టుకొని కూర్చుండే కథ అయిందట. మరి ఇంతకు ఏమైందో మనం కూడా చూద్దాం పాండి. సిట్టింగ్ ఎమ్మెల్యేలతోటి మీటింగ్ల మీద మీటింగులు పెడుతున్నాడు ఏపీ సీఎం జగన్ అన్న. తెలంగాణలో అయినట్టు అధికార మార్పిడి కావద్దని, సైకిల్ పార్టీ చేతులకు మళ్ళా అధికారం పోవద్దని బగ్గనే పెద్ద పెద్ద ఆలోచనలు చేస్తున్నాడు. నిన్న ఇయాల సిట్టింగ్ ఎమ్మెల్యేలను తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కు పిలుచుకొని ఒక్కొక్కరితోటి మాట్లాడుతున్నాడు. ఈ తాప ఏం తక్కువ 70-80 మంది సిట్టింగులకు టికెట్లు లేవు అని అంటున్నారు. మరి సీఎం ఫోన్ అచ్చుడే పాపం చాలా మంది సిట్టింగ్ల కంట్లకేంచి నీళ్ళొచ్చినంత పనైతున్నదట. మాకే ఫోన్ అత్తదో అని టెన్షన్ తోటి నరాలు కట్టయితున్నంత పనైతున్నదట పంకపాటి ఎమ్మెల్యేలకు. ఇక ఇంకొందరేమో మాకు టికెట్ ఉన్నదా లేదా అనే క్లారిటీ తీసుకోనికి ఆళ్ళకాళ్లే పోయి జగనన్నను గలుస్తున్నారట. ఈ నియోజకవర్గం మా నియోజకవర్గం అనే తేడా లేకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల ఇప్పుడు గిదే టెన్షన్ పట్టుకున్నది. ఈ తాప ఎట్లన్నా 175కు 175 కొట్టాలనంటే కొన్ని మార్పులు చేయకపోతే కట్టం. అగ్గో గందుకే ఈ తాప మంత్రి రోజక్క కూడా టికెట్ లేనట్టే అని అనబట్టిండ్రు. అయితే కొందరినైతే జాగలు మార్చి పోటీ చేపిస్తారట. ఎంపీలు గున్నోళ్ళనేమో ఈ తాప ఎమ్మెల్యేలుగా దించే ఆలోచన కూడా చేసిండట జగనన్న. ఇక సర్వేలు, వ్యతిరేకత, ఓటు పర్సంటేజ్ అని ఇట్లా అన్ని చూసే డిసైడ్ చేస్తున్నాడట. అయితే ఎట్లయినా మార్పులు బగ్గనే చేస్తున్నారు కదా, ఇక మాకైతే గింత బలం బలగం ఉన్నది, మరి మాకేమన్నా టికెట్లు ఇస్తే జరంత మంచిగుంటది అని కూడా పైరవీలు చేస్తున్నారట కొందరు ఆశావాహ పంకపార్టీ లీడర్లు. తెలంగాణలో కారు పార్టీ ఓడిపోయినప్పటికెంచి ఏపీల జగనన్న పెద్ద పెద్ద ప్లానింగ్లే ఎత్తున్నాడు. అటు నియోజకవర్గ ఇన్ఛార్జీలను ఇటు సిట్టింగ్లను మార్చే పనిలో చాలా బిజీగా ఉంటున్నాడు. ఎట్లనన్నా 175కు 175 గెలవాలని బగ్గనే కాయస్ మీదున్నాడు. ఇక మరి ఎలక్షన్లు వచ్చినాక ఏమైతుందో చూడాలే అని అనబట్టిండ్రు కొందరు పబ్లిక్. తెలంగాణలో ఆడోళ్ళకు ఆర్టీసీ బస్సుల ఫ్రీ ప్రయాణం ముచ్చట అందరికి ఎరికే కదా. అయితే ఈ నడుమ మొగోళ్ళకు కూడా ఫ్రీ పెట్టినట్టున్నారు ఆర్టీసీ వాళ్ళు. అగ్గో గదేంది, ఆడోళ్ళకే ఈ ఆఫర్ అని సర్కారే చెప్పింది కదా, మళ్ళీ ఆర్టీసీ వాళ్ళు ఎట్లా మొగోళ్ళకు పెడతారు? మరి గట్లా అందరికి ఫ్రీ పెడితే ఆర్టీసీ కామ్దాన్ ఎట్లా అని పరిశాన్ మీద పరిశాన్ అవుతున్నారు కదా. ఈ ముచ్చట చూడుండ్రి, ఆర్టీసీ వాళ్ళు మొగోళ్ళకు కూడా ఫ్రీ పెట్టిందా లేదా అనేది తెలుస్తుంది.
అగ్గో గిడ చూస్తున్నారా అనుల్లా ఒక్క బస్సునేమో సడక్ పక్కకు పెట్టిండ్రు. ఇక రోడ్డు నడుమ నిలబడ్డ బస్సులకేమో మందందరెక్కుతున్నారు. గా బస్సు టైరు పంచర్ అయిందో లేకపోతే ఇంజిన్ గిట్ల పాడైంది కావచ్చు. గందుకే జనాలతోటచ్చిన బస్సును పక్క కాపినట్టున్నారు. ఇక తొవ్వెంబటచ్చిన ఇంకో బస్సులకు జనాల్ని ఎక్కించిండ్రు అని అనుకునేరు. కాదు కాదు, గా బస్సు టైర్లు మంచిగానే ఉన్నాయి, డీజిల్ కూడా నిండనే ఉన్నది, ఇంజిన్ కు కూడా ఏం గాలే. పెళ్లి కావాలంటే పిల్లగాడే కాదు పుస్తెల తాడు కూడా కావాలన్నట్టు బస్సు నడవాలంటే డీజిల్ డ్రైవరే కాదు టికెట్లు ఇయ్యనీకి కండక్టర్ కూడా కావాలి కదా. అగో గాయన లేడనే ఎక్కిన జనాలను దించి ఇంకో బస్ ఎక్కిచ్చిండు బస్సు డ్రైవరు. మరి చాయ్ దాక్కుంటున్నాడో లేకపోతే టిఫిన్లు చేసుకుంటున్నాడో లేకపోతే ఆయన బస్ అనుకొని ఇంకో బస్ ఎక్కిండో గా కండక్టర్ అన్న గాని బగ్గనే ఆగమాగం చేసిండు. బాన్స్వాడకేంచి నిజామాబాద్ కు పోయేతందుకు గీ ఎక్స్ప్రెస్ బస్సుల దబ్బ ఎక్కి కూసున్నారట జనాలు. ఇక డ్రైవర్ అన్న బస్సు చాలు చేసి పోతనే ఉన్నాడట. కాని టికెట్ అనుకుంటా కండక్టర్ సాబ్ అయితే అత్తలేడట. ఆడోళ్లకు ఫ్రీ పెట్టినట్టే మనకు కూడా పెట్టిర్రా ఏంది? టికెట్ అని కండక్టర్ గొంతైన పడతలేదు అని అనుమానంతోటే కూసున్నారట మగ ప్రయాణికులు. అత్తేనే టికెట్ తీసుకుందాం, రాకపోతే కూసుండి ఫ్రీగా పోదాం మనకేంది అని కొందరు సప్పుడేకుంటే నడుమిట్ల చెకింగ్ గోళ్ళత్తే లేని గోసైతదని భయపడ్డోళ్ళేమో డ్రైవర్ తానకోయి కండక్టర్ ఏడివయ్యా అని అడిగిర్రట. హోర్ని అవ్వ కండక్టర్ లేకపోవుడేందురో అని ఎన్కక్ మర్రి చూస్తే యాడ కానరాలేదట డ్రైవర్ అన్నకు. ఇక ఎంబటే బస్ ఆపి కండక్టర్ సాబుకు ఫోన్ కొడితేనా కుయి లేదు కాయి లేదట. నీ అవ్వ ఇదెక్కడి గోసరో అని అందర్నీ దించి వేరే బస్సులో పంపించిండట డ్రైవర్ అన్న. అయితే గిదే ముచ్చట్ను డిపో వాళ్ళకు చెప్పంగానే ఆలు కండక్టర్ ను దేవులాడి ఏరే బస్సులో పంపిర్రట. పొద్దున్న సెకండ్ ట్రిప్లో 3338 అనే బస్సు కండక్టర్ యూరిన్ పోయి వచ్చేలోపు ప్యాసింజర్ల రద్దీ ఎక్కువ ఉండటం వలన ఆ డ్రైవర్ గమనించకుండా నెమ్లి వరకు పోయినానగానే ఇంకో బస్సులో మా కండక్టర్ని పంపడం జరిగింది. వెంటనే ఆ బస్సు ఫాలో అయి అక్కడి నుంచి నిజామాబాద్ ఆపరేట్ చేయడం జరిగింది. అగనట మరి కండక్టర్ అన్న ఉన్నాడో లేడో తెలవకుండా చూసుకోకుండా డ్రైవర్ అన్న ఎట్లా దోలిండో, డ్రైవర్ అన్నకు చెప్పకుండా కండక్టర్ అన్న ఎట్లా పోయిండో ఏమో పోన్రి. ఆడాడ ఇసుంటి ఇచ్చంత్రాలు అయితనే ఉంటాయి అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన పబ్లిక్. తెలంగాణలో మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లు మస్తు పోటాపోటీగా నడిచినాయి కదా. ఈడికెంచి పోటీ చేసే దమ్ముందా, ఆడికెంచి పోటీ చేసే దమ్ముందా అని మస్తుగా సవాల్ విసురుకునుడు కూడా చూసినాం. ఇప్పుడు మళ్ళగా ఎమ్మెల్యే ఎలక్షన్లు అయినట్టే కాబోతున్నాయట ఎంపీ ఎలక్షన్లు కూడా. అయితే గప్పుడు కామారెడ్డి గజ్వెల్ల నువ్వనేనా అన్నట్టుండే కదా పోటీ. ఇప్పుడు గదే పోటీ మెదక్లో ఉండబోతుందట. మరి గా ముచ్చటేందో పురాగా చూసిరాపోండి. తెలంగాణలున్న 17 ఎంపీ జాగలు ఓ లెక్క, మెదక్ ఎంపీ సీటు ఓ లెక్క అన్నట్టే మారింది ఇప్పుడు. అటు కారు పార్టీకెంచి ఈతాప మెదక్ ఎంపీగా కేసీఆర్ సారే పోటీ చేస్తాడట. చెయ్యి పార్టీకెంచి విజయశాంతక్క అని ఓ మాట, డైరెక్ట్ సోనియా మేడమే పోటీ చేస్తారని ఓ మాట అనబట్టిండ్రు. ఇక అట్లనే పువ్వు పార్టీకెంచి అటు హుజూరాబాద్ ల ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఈటెల సారు, ఇటు దుబ్బాకల ఎమ్మెల్యేగా ఓడిపోయిన రఘునందన్ రావు సారు నడమ పోటీ బగ్గనే ఉన్నదట. అయితే మెదక్ల ముదిరాజు ఓట్లు ఎక్కువుండుట్లా ఈటెల సారుకే ఇత్తరు కావచ్చు అని అనబట్టిండ్రు ఈటెల సారు ఫ్యాన్సు. కానీ రఘునందన్ రావు సారు కూడా గట్టిగానే మెదక్ ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడట. టికెట్లు ఎవలకత్తయో పోటీ ఎవలు చేస్తారో గాని ఒగాల కేసీఆర్ సారు, విజయశాంతక్క, ఈటెల సారు గనక మెదక్కెంచి పోటీ చేత్తనైతే ఎమ్మెల్యే ఎలక్షన్ల గదా కామారెడ్డి గజ్వేల్ అయినట్టే అయితది. అందరి సూపు మెదక్ దిక్కే తిరుగుతది. మొన్నటి ఎమ్మెల్యే ఎలక్షన్లనైతే ఉమ్మడి మెదక్ జిల్లాలున్న 7 జాగాల్ల 6 కారు పార్టీ గెలిచింది. కాబట్టి ఎంపీ కూడా కారు పార్టీ ఖాతాలనే చేరుతది అని అనుకోబట్టిండ్రు బీఆర్ఎస్ ఓళ్ళు. గదే నిజమైతే ఎంపీ పదవి మీదనే ఆశలు పెట్టుకున్న విజయశాంతక్క, ఈటెల సారు, రఘునందన్ రావు సారు పరిస్థితి ఏందో, వాళ్ళ భవిష్యత్ ఏందో చూడాలే మరి ముంగట అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన పబ్లిక్. ఇప్పుడు మనకెవరన్నా పైసలు ఇచ్చేదే ఉన్నదనుకోండి, ఏం చేస్తాముల్లా ఓ 2-3 మలకలు అడుగుతాం. అయినా ఊడి ఇయ్యకపోతే అటెన్కల కోపం చేస్తాం. అయినా ఊడి ఇయ్యకపోతే ఇంటికి పోయి లొల్లి చేస్తాం. లేకపోతే 3 బజార్లకు పిలిచి పంచాయతీ పెట్టిస్తాం.
కానీ తీసుకున్న అప్పు ఇయ్యకుండా తప్పించుకో తిరుగుతున్నాడని గిల్లేం చేసిందో చూడుండ్రి. అగ్గో ఇంట్లో పీన్గన్ పెట్టుకొని బయటేమో గుండ్రంగా కుర్చీలేసుకొని కొందరు చెట్ల కింద కూసుండి కొందరు మూతులు జాపి ముచ్చట్లు పెడుతున్నారేంది అని చూస్తున్నారా? మరేం చేద్దాం, జీవిడిసిన ఆయన కొడుకు చేసిన భాగవతం గసుంటిది. ఎవ్వలుగానత్తే ఆళ్లకు నోరు తెరిచి అప్పడుగుడు చేతులు జాపి తీసుకునుడు. మళ్ళా ఎప్పుడిత్తవురా అంటే శంగో బిల్లా అని వాగుల బుడబుంగ మాయమైనట్టే అవుడు. కొందరి తాన వేలు కొందరి తాన లచ్చలు తీసుకొని ఏం తక్కువ 1,70,00,000 దాకా అప్పులు మీద పెట్టుకొని తప్పించుక తిరుగుతున్నాడట జీవిడిసిన ఆయనోళ్ళ కొడుకు శ్రీకాంత్. మరి అప్పుల అప్పారావు పాటుటూ గిట్లా తీద్దామనుకున్నాడో ఏందో గాని అప్పిచ్చినోడు అయినోడు అడిగినోడు కానోడని అనుకునే బాపతే ఉన్నట్టున్నాడు. అయితే చిక్కడు దొరకడు లెక్కుండే గీనను ఆళ్ల నాయన సావే అప్పులోలకు దొరకవట్టిచ్చింది. నాయన చచ్చిపోయిండని హైదరాబాద్ కెంచి సొంతూరు జగిత్యాల జిల్లా మెట్పల్లికి పోయిండు. ఈగేమున్నది, అప్పటికే ఆవు రావుమనుకుంటా అప్పులోలు ఆగమాగం లొల్లి చేసిండ్రట. ఇదివరకే ఆళ్ళమ్మ జీవిడిచినప్పుడు సావుకాడ రాజకీయాలెందుకని ఊకున్నారట. గిప్పుడు కూడా గట్లనే ఊకుంటే ఇక ఊళ్ళకి కూడా రాకుండా పోతాడు. మళ్ళా దొరకడని పీన్గ కాడనే అడ్డం కూర్చున్నారట. ఆళ్ళొగలు ఈళ్ళొగలు తలో మాట అనంగా ఇక పెద్ద మనుషులందరూ కూడి భూమి అమ్మి నెల దినాల అందరికి బాకీ కడతా అని బాండ్ పేపర్ మీద సంతకం చేపిచ్చిరట అప్పు చేసిన శ్రీకాంత్ తోటి. ఇక గప్పుడు జర్రంతా సల్లబడి సరే అన్నారట. కాని మరి నెల దినాల కడతాడో లేకపోతే మళ్ళా గట్లనే కండ్లకు కనబడకుండా తప్పించుక తిరుగుతాడో చూడాలే. ఇక సావుకాన్నే దొరికిందా మీకు అని గరమయ్యేటోళ్ళున్నారు. గసుంటి చిక్కడు దొరకడు అనే తట్టున్న అప్పుల అప్పారావులకు గిట్లనే కావాలే అనేటోళ్ళు ఉన్నారు. కానీ ఇయాల రేపట్ల అప్పు తీసుకున్నా డేంజరే, అప్పిచ్చినా డేంజరే. పైలం పబ్లిక్ మనం ఎన్ని సినిమాలలో చూడలేదుల్లా విలన్లు ఏదన్నా డీలింగ్ చేసినప్పుడు అసలు నోట్లు మీద పెట్టి ఉత్త కాగితాలు లోపల పెడతారు. ఇక బ్యాగులున్నాయన్ని నిజంగా పైసలే కావచ్చు అనుకొని తీసుకున్నోళ్ళు మోసపోతారు. అవు అచ్చం గీడ కూడా గట్లనే జరిగింది. కావాలంటే చూడుండ్రి. వాహ్యవ్వా చూసిర్రా, కడకు కడకు కాగితాల నోట్ల కట్టలు ఎట్లున్నాయో. మొత్తం ఎంత అనుకుంటున్నారు? 2 కోట్ల రూపాయలు. మరి ఈ నోట్లను తయారు చేసేందుకు మోసగాళ్ళు ఎన్ని స్టేషనరీలు తిరిగిర్రో ఎన్ని వైలను చింపిర్రో తెలియదు గాని మొత్తానికి 2 కోట్ల కాగితాల నోట్లను తయారు చేసి మందిని బురిడి కొట్టించిర్రు. ఇంతకు ఎవరును ఎట్లా మోసం చేసిర్రో పోలీస్ సార్లు చెప్తున్నారు. ఈనూర్రి మీరు ఒక 50 లక్షలు తీసుకొని రండి, మీకు మందలు ఏర్పాటు చేస్తామని చెప్పాను. అయితే వీళ్ళు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి గొర్రెలు లేవు. కాకపోతే ఎన్ని పెట్టిన బండిల్స్ ఉన్నాయి, అందులో 2 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇది నిధి దొరికింది. అది మేము తీస్తే మేము చచ్చిపోతాను. ఎవరైనా ఇట్లా పెట్టి చూపించేసి మీకు మీకు తీసుకుని మీరు 50 లక్షలు తెచ్చారా తీస్తే మేము మీకు ఇచ్చేస్తామని చెప్పేసి అన్నారు. ఇన్నరా, గొర్రెల దంద చేసేటోళ్ళను నమ్మించి 50 లక్షల రూపాయలు తీసుకొని రారి మీకు గొర్రెల మందలను అప్పచెప్పుతామని పిలిపించిర్రట. ఇక అటెనకాల మా తాన గొర్రెలు లేవు గాని మాకు 2 కోట్ల రూపాయల నిధి దొరికిందని చెప్పి మీద ఒరిజినల్ నోట్లను పెట్టి వచ్చినోళ్ళను మోసం చేసిర్రట. ఇక గొర్రెలు కొననీకి వచ్చినోళ్ళు మురుసుకుంటా ఇంటికి పోయి బ్యాగు గుమ్మరిచ్చి చూస్తే మొత్తం ఈ కాగితాల కట్టలే బయటపడ్డాయట. ఇక అటెనక లబ్బ మొత్తుకుంటా పోలీస్ స్టేషన్ పోయే వరకు వీళ్ళ బండారం అంతా బయటపడ్డది. పోలీసు వాళ్ళు మోసగాళ్ళను దొరకబట్టి అందరి దగ్గర కలిపి 50 లక్షల రూపాయలను రికవర్ చేసిర్రు. ఇంకా కొందరు దొరకలేదట. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కాడ జరిగింది ఈ మోసం. చూసిర్రు కదా పబ్లిక్, మాకు నిధి దొరికింది లేకపోతే లంక బిందెలు దొరికినాయి మీకు అగ్వకే ఇస్తామని మనల్ని నమ్మించేటందుకు మీద ఒరిజినల్ బంగారం ముత్యమంతా వెచ్చి అటెనక మోసం చేసిన ముచ్చట్లు మస్తుగా చూసినాం మనం. అందుకే ఆశకు పోయి ఆగంగా కుర్రి. ఏమంటున్నావు? అవుల్లా మనం ఏడికన్నా ఊరికి పోతే బస్సులో ఫుల్ మంది ఉన్నారు అనుకోండి, ఏం చేస్తాం? ఇంకో బస్సు కోసం ఎదురు చూస్తాం, లేకపోతే నిలబడైనా అదే బస్సులో పోతాం. కొందరైతే బస్సు మీదకి కూడా పోతారు. కానీ గీడొక బస్సులో సీటు లేదని ఒకన్ని ఎంత పని చేసిండో చూడుండ్రి. హీరో విలన్ కొట్టుకొని కమెడియన్ చంపేసినట్టు బస్సుల సీటు లేదని పంచాయతీ పెట్టుకొని ఆఖరికి కండక్టర్ చెంపను కొరికిండు ఓ ప్రయాణికుడు. అయ్యో పాపం చూడుండ్రి, కండక్టర్ అన్నకు పంటిగట్లు గట్టిగానే పడ్డాయి కదా. మహారాష్ట్రలున్న పాన్రక వడకెళ్లి ఆదిలాబాద్ కత్తున్న బస్సుల బోరి అనే ఊరు కాడ ఒక మోతవారి బస్ ఎక్కి ఆదిలాబాద్ కు టికెట్ తీసుకున్నాడట. ఇక బస్ అప్పటికే ఫుల్ అయిందట. అన్న ఫుట్ పాత్ మీద నిలబడకు, జరంత లోపలికి రా, లేడీస్ బస్ ఎక్కేటప్పుడు ఇబ్బంది పడతారు, జర లోపలికి జరుగు అని చెప్పిండట కండక్టర్. గంతే.
అట్లయితే నాకు సీటు కావాలి, లేకపోతే నా పైసలు నాకు ఇయ్యు, నేను వేరే బస్సులు అత్తా అని కండక్టర్ తోని పంచాయతీ పెట్టుకున్నాడట. కడమ పబ్లిక్ తోని కూడా లొల్లి పెట్టుకున్నాడట. ఇక వీంతోని మనకెందుకని కండక్టర్ అన్న పైసలు వాపస్ ఇచ్చి టికెట్ తీసుకొని మూతవారిని బస్సు దిగమన్నాడట. నన్ను బస్సు దిగమంటావా అని కండక్టర్ గల్ల పట్టుకొని చెంప మీద తిరగ కొరికిండు. అటెన్క బస్సు దిగి పారిపోయిండట. ఇక కండక్టర్ అన్న పోలీస్ టౌన్ లో కంప్లైంట్ ఇచ్చిండు. బస్సుల సీటు లేకపోతే వేరే బస్ ఎక్కి పోవాలే, లేకపోతే నిలబడి పోవాలే గాని గిట్ల కండక్టర్ల చెంపలు కోరుకుడేందిరయ్యా అని పరిశాన్ అవుతున్నారు గిమ్ముచ్చట తెలిసిన వాళ్ళంతా. మీ బండి మీద అడ్డగోలు చలాన్లు ఉన్నాయా? అవిటిని ఎట్లా కట్టాలనో అర్థమైతే లేదా? ఇంట్లోకి వెళ్ళి బండి తీస్తే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఆపి ఆయనతో ఉన్న చలానాలు కట్టమంటారని బుగులు పడుతున్నారా? అయితే ఈ వార్త మీకోసమేనుల్లా, చూడుండ్రి. తీయున్రా ఫోన్లు, కట్టుర్రా చలాన్లు, కొట్టుండ్రి. ఎన్ని ఫోటోలు కొడతారో కొట్టుండ్రి. పెట్రోల్ రేట్ ఎంత పెరిగినా ఎప్పటికి కొట్టించేది 100 కదా అన్నట్టు మీరెన్ని ఫోటోలు కొట్టినా మేం కట్టేది 20% కదా అని మస్తుగా సంబరపడుతున్నారు తెలంగాణ పబ్లిక్. పెండింగ్ చలాన్ల మీద ఆఫర్ పెట్టింది రేవంత్ అన్న సర్కారు. ఈ నెల 30 తారీఖు సంధి డిస్కౌంట్ మీద ఎంతైతే గంత కట్టుకోవచ్చట. ఆర్టీసీ బస్సులకు 90%, బండ్లకు 80%, ఇక కార్లు ఆటోలకు 60% డిస్కౌంట్ ఇచ్చిర్రు. అట్లనే లారీలతో పాటు ఇంకా పెద్ద వెహికల్స్ కేమో 50% డిస్కౌంట్ ఇచ్చిర్రు. ఇక కట్టేటోళ్ళు ఆన్లైన్ లా మీ సేవలు కూడా కట్టచ్చట. ఈ ఛాన్స్ జనవరి 10వ తారీఖు దాకా ఉంటదట. పోయినేడాది కూడా గిట్లనే ఆఫర్లు పెడితే గప్పుడు ఏం తక్కువ 300 కోట్ల రూపాయల ఆమ్దాని వచ్చిందట. ఇక మరి ఈ తాప కూడా 100 కోట్ల రూపాయలు పెండింగ్లున్నాయి కదా. పోయిన తాపచ్చిన ఆమ్దాని రికార్డును బ్రేక్ చేస్తారో లేదో చూడాలి గాని రోడ్డు మీదకత్తే చాలు చేట్ల కెమెరాలు పట్టుకొని ఫోటోలు కొట్టేటందుకు పోటీ పడతారు ట్రాఫిక్ పోలీసోళ్ళు. గట్ల కొట్టేది గిట్ల ఆఫర్లు పెట్టనీకే కావచ్చు. అసలే మనోళ్లకు ఆఫర్లంటే బగ్గ పాయరమాయే. పండుగ పూట ఆఫర్లు పెట్టినట్టు పోలీసోళ్ళు కూడా గిట్ల ఆఫర్లు పెడితే ఊకుంటారు? అగ్గున్నప్పుడే అన్ని చలాన్లు అడగకున్నా కూడా గట్టి వాడేస్తారు. ట్రాఫిక్ పోలీసును చూస్తేనే భయంతోటి అటకేంచటే పోయేటోళ్ళందరూ ఇప్పుడు కావాలనే వాళ్ళ కండ్ల పడేటట్టు ఎదురుంగా పోతారు కావచ్చు. కానీ ఇక ఎట్లయినా డిస్కౌంట్ ఆఫర్లు పెట్టిండ్రు కదా అని ఎట్లా పడితే అట్లా పోయి మంది పానాల మీదికి తెచ్చే సోడిగాళ్ళు కూడా కొందరు ఉంటారు. అగో గసుంటోలకెంచి జరంతా పైలంగుండుండ్రి పబ్లిక్. ఏమంటున్నాం? ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలుండే ఒక ఆయనే మంచి చెప్పుల దుకాణంకు పోయి 1000 రూపాయలకు మీదనే పెట్టి చెప్పుల జత కొన్నాడట. ఎంత కాయసువడి కొన్నాడో గాని, ఎన్నొద్దుల సంధి కొనుక్కోవాలని అనుకున్నాడో గాని కొన్న కొద్దిసేపటికే ఎవలో ఎత్తుకపోయిండ్రట. అన్ని కోరికలు తీర్చు దేవుడా అని మొక్కుకోనీకి దేవుంటానకోయి అట్లా పోయి బయటికి ఇట్లా వచ్చి చూసే వరకు కొన్న కొత్త చెప్పులు కానరాలివ్వట. అగో నీ అవ్వ, చిత్తం దేవుని మీద భక్తి చెప్పుల మీద లెక్క కాకుండా చిత్తం భక్తి 2 దేవుని మీదనే పెట్టి మొక్కినా నా మొక్కుట్ల నేనుంటే ఏ పాసి మొక్కపోడ్రా నా చెప్పులకు సూటి పెట్టింది. శిషి చెప్పులకు సుతం రక్షణ లేకుండా వాయగదరా అని తిట్టుకుంటేనే ఇంటికి పోయిండట. అయితే సారు కొట్టిండని చదువుకోకుంటుంటామా, చెప్పులు కొట్టేసిండ్రని దేవుని తానికి పోకుంటుంటామా అని మల్లో పరి కూడా దేవుణ్ణి మొక్కనీకి పోయిండట. అగ్గో గాన్నే పోయిన చెప్పులు కానచ్చినాయట. నా చెప్పులు లెక్కనే ఉన్నాయి కదా అని చూస్తుంటే ఒక ఆయన గా చెప్పుల్ని వేసుకునుడు చూసి, ఏయ్ ఎవల్రా నువ్వు నా చెప్పులు ఎత్తుకపోయినావు అని పంచది పెట్టుకున్నాడట. ఏయ్ ఎట్లా గానత్తున్నా నీకు? ఈ చెప్పులు నాయి, నేను ఖమ్మంలో కొనుకచ్చుకున్నా, కావాలంటే బిల్లు కూడా చూపిస్తా అని అన్నాడట. ఇంకొక ఆయనే, నీ ముఖం చూస్తేనే ఏర్పడుతున్నది కొత్త చెప్పులు ఎత్తుకపోయేటోన్వని అని మాట మాట వెరిగి పంచాది స్టేషన్ కు పోయింది. ఓర్ని మీ తలపండు వాళ్ళగా గిదేం పంచాదిరయ్యా, చెప్పుల కోసం కూడా స్టేషన్ కచ్చిండ్రు, మాకే స్టేషన్ నిండా మస్తుగా కేసులున్నాయి అని ఇద్దరిని కూసోబెట్టుకొని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించిరట పోలీసోళ్ళు. నీ అవ్వ చెప్పుల కోసమే చెంపలు వాయించుకొని శాల్తీలు లేపుకునేటట్టున్నారు కదా బయట జనాలు. ఎన్కటికెవడో గడపున్న ఇళ్లల్లా నాదే అన్నట్టు ఒకటే కంపెనీ గానత్తే నా చెప్పులే అన్నట్టు అట్లెట్లా కేసు పెట్టుకున్నారో ఏందో పోన్రి అని మస్తుగా పరేషాన్ అవుతున్నారు ఈ ఇచ్చంత్రాన్ని చూసిన తతిమా పబ్లిక్. ఇది చెప్పిన ఇది పబ్లిక్. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇవాళ ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలల్లో మస్తు జోర్దార్గా కలుసుకుందాం. అప్పటి వరకు ఏం చేస్తారంటే చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే. జోర్దార్ వార్తలు స్పాన్సర్డ్ బై ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్.